ఈ వీడియోలో సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. 4.1 ఏఐ అండ్ డిఫెన్స్. సో రీసెంట్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి ఈటీఏఐని లాంచ్ చేసినారు. సో ఈ ఈటీఏఐ అంటే ఎవాల్యుయేటింగ్ ట్రస్ట్ వర్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ గైడ్లైన్స్. అంటే డిఫెన్స్లో ఒక నమ్మకపరమైన ఏఐ టెక్నాలజీని తీసుకొని రావాలి. ఏఐ టెక్నాలజీ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, నావిగేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్కే కాకుండా ఏఐ హ్యాకింగ్, సైబర్ హ్యాకింగ్, డ్రోన్ స్ట్రైక్ లాంటి పనులకి కూడా వాడుకుంటారు. సో ఈ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ని, ఏఐ టెక్నాలజీలో ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ని ఫేర్గా యూజ్ చేయడం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా వాడాలనేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ ఈటీఏఐ టెక్నాలజీని, అంటే ఈటీఏఐ ఫ్రేమ్వర్క్స్ని, దానికి సంబంధించిన గైడ్లైన్స్ని తీసుకొని వచ్చింది. సో ఏఐ టెక్నాలజీ వల్ల డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఏఐ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల శత్రు దేశాల నుండి వచ్చే మిసైల్స్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయకుండా కాపాడవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇజ్రాయలీ హార్పీ ఇంకా హారో డ్రోన్స్, ఇరానియన్ షాహెద్ 136 ఏఐ డ్రోన్స్, ఇవన్నీ అవే అన్నమాట. సో వేరే దేశం, శత్రు దేశాల నుంచి మన దేశాలకి అటాకింగ్ వచ్చినప్పుడు ఆ మిసైల్స్ని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, సెన్సిటివ్ ఏరియాస్ పైన పడకుండా ఈ ఏఐ టెక్నాలజీ అనేది చాలా అవసరం పడుతుంది. అట్లనే డాటా సర్వైలెన్స్, జనరల్గా ఒక కంట్రీని మానిటర్ చేయాలంటే ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా పడుతుంది. సో ఈ డాటా సర్వైలెన్స్లో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డాటా ఉన్నప్పుడు క్రిటికల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ప్రాజెక్ట్ మవేన్ అనేసి ఒక డెవలప్ చేసింది. సో లార్జ్ డాటాని యూజ్ చేసి కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటుంది. సో అది ఏఐ టెక్నాలజీ యొక్క సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఏంటి, సైబర్ అటాక్స్ని డిటెక్ట్ చేయడానికి మన ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ సీకర్ అనేది డెవలప్ చేసింది. కానీ ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశద్రోహుల చేతిలో పడితే బాగా ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.1 గ్లోబ్ నెట్వర్క్. సో గ్లోబ్ అంటే గ్లోబల్ ఆపరేషనల్ నెట్వర్క్ ఆఫ్ యాంటీ కరప్షన్ అనమాట. యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ నెట్వర్క్, ఇది మొత్తం గ్లోబ్. సో ఇది 2021లో లాంచ్ అయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో కరప్షన్ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి ఇది లాంచ్ చేసినారు. ఓవరాల్గా 121 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇదే కాకుండా 219 లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కూడా దీంట్లో పనిచేస్తున్నాయి. సో రీసెంట్గా ఇండియా ఈ గ్లోబ్ నెట్వర్క్స్లో స్టీరింగ్ కమిటీ మెంబర్ లాగా ఎలెక్ట్ అయింది, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్, నాన్ కైనెటిక్ వార్ఫేర్. సో కైనెటిక్ వార్ఫేర్ అంటే ఏంటి అంటే, ఫిజికల్గా కొట్లాడి మిసైల్స్ని పంపి నార్మల్ వార్ లైక్ కండిషన్స్ ఉంటాయి కదా, దాన్ని కైనెటిక్ వార్ అంటారు. కానీ నాన్ కైనెటిక్ వార్ అనేది చాలా డేంజరస్. వాళ్ళు సైబర్ టెక్నాలజీ వాడి, మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి చాలా ముఖ్యమైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాక్ చేసినారంటే, యుద్ధం స్టార్ట్ అవ్వకముందే ఆ దేశం యుద్ధం ఓడిపోతుంది. ఎందుకు అంటే కీ ఇన్ఫర్మేషన్స్, ఒక కంట్రీ యొక్క కీ డాటా అంతా వాళ్ళు హ్యాక్ చేసినప్పుడు మనం ఏం చేయలేము. సో అట్లాంటి సిచ్యువేషన్ని నాన్ కైనెటిక్ వార్ఫేర్ అనేసి అంటాం. సో పవర్ గ్రిడ్స్ని, హాస్పిటల్స్ని ఎట్సెట్రా లాంటివి హ్యాక్ చేస్తారు. సో ఇది ఆల్రెడీ అయింది రష్యా యుక్రెయిన్ వార్లో, లెబనాన్లో, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఇష్యూస్లో ఈ నాన్ కైనెటిక్ వార్ఫేర్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.3 డెఫ్ కనెక్ట్ 4.0. సో ఇది డిఫెన్స్ సిస్టంలో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి, క్రిటికల్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్.
సో ఈ ఐడెక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో కలిసి ఈ డెఫ్ కనెక్ట్ 4.2 అనేది ఆర్గనైజ్ చేసారు. ఓకే, సో ఇది బేసిక్గా డిఫెన్స్ సిస్టమ్స్లో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.4 31 MQ-9B డ్రోన్స్ అండ్ న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్స్ డీల్ క్లియర్స్. సో 31 MQ-9B డ్రోన్స్ ఇంకా 2 న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్స్ ఇండియా యుఎస్తోని డీల్ చేసుకుందనమాట. సో ఇండియా కొంటుంది, ఇంకా ఆర్డర్ చేసింది. సో ఈ డీల్ వల్ల ఇండియా సర్వైలెన్స్ సిస్టమ్ అనేది పెరుగుతుంది, సెన్సిటివ్ ఏరియాస్లో మానిటరింగ్ పెరుగుతుంది, అండ్ ఇండియా యుఎస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ MQ-9B డ్రోన్స్ అనేవి హై ఆల్టిట్యూడ్ అన్మాన్డ్ ఏరియల్ డ్రోన్స్ అనమాట. ఇవి ఆకాశంలో ఆల్మోస్ట్ 40 hours వరకు ఎగరగలవు. నెక్స్ట్ 4.2.5 అబ్హెద్ అనమాట, అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫిట్. సో ఇవి పాలిమర్స్ అండ్ బోరాన్ కార్బైడ్ సెరామిక్ మెటీరియల్స్తో చేయబడిన ఒక లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవి. ఓకే, సో డిఆర్డిఓ ప్లస్ ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ కలిసి ఈ అబ్హెడ్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ 4.2.6 ఆకాష్ టియర్ సిస్టమ్స్. సో ఆకాష్ టియర్ సిస్టమ్స్ రియల్ టైంలో ఎనిమీ అటాక్స్ని మానిటర్ చేస్తూ దానికి రెస్పాండ్ కూడా అవుతుంది. ఇది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ డెవలప్ చేసింది. ఇండియన్ ఆర్మీ 100 ఆకాష్ టియర్ సిస్టమ్స్ తీసుకుంది. నెక్స్ట్ 4.2.7 వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో 4th జనరేషన్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్లస్ డిఆర్డిఓ ల్యాబొరేటరీస్ అండ్ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్ కలిసి డెవలప్ చేసినారు. సో ఇవి లో ఆల్టిట్యూడ్లో ఏవైనా ఏరియల్ థ్రెట్స్ ఉంటే దానిని ఇవి న్యూట్రలైజ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.8 డ్రాగన్ డ్రోన్. సో డ్రాగన్ డ్రోన్స్ అనేవి రష్యా యుక్రెయిన్ వార్లో కొత్తగా యూజ్ చేసినారు. సో ఇది కొత్త టైప్ ఆఫ్ డ్రోన్స్ అనమాట. ఈ డ్రోన్స్ థర్మైట్ అనే సబ్స్టెన్స్ని క్యారీ చేసి టార్గెటెడ్ ఏరియాలో రిలీజ్ చేస్తాయి. ఈ థర్మైట్ అనేది అల్యూమినియం ప్లస్ ఐరన్ ఆక్సైడ్ మిక్స్చర్ అనమాట. ఇది ఆల్రెడీ 2 వరల్డ్ వార్స్లో యూజ్ చేసినారు. ఇది ఒకవేళ ఇది అంటుకుంటే చాలా డ్యామేజ్ అవుతుంది. అయినా ఈ థర్మైట్ అనేది ఇంకా ఆల్రెడీ 2 వరల్డ్ వార్స్లో యూజ్ చేసి చాలామంది చనిపోయినారు దీనివల్ల. అయినా ఇప్పటివరకు ఇంటర్నేషనల్గా ఈ థర్మైట్ని అయితే బ్యాన్ చేయలేదు. యుఎన్ కన్వెన్షన్ ఆన్ సర్టన్ కన్వెన్షనల్ వెపన్స్లా ఇది సివిలియన్ ఏరియాస్ పైన వాడొద్దు అనేసి ప్రోహిబిట్ చేసినారు. ఓకే, సో ఈ డ్రాగన్ డ్రోన్ అనేది థర్మైట్ని యూజ్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 4.2.9 థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో థాడ్ అంటే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ సిస్టమ్. ఇది లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది షార్ట్, మీడియం అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ టార్గెట్స్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. సో యుఎస్ ఈ మిసైల్స్ని ఇజ్రాయెల్కి పంపింది, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.10 హెల్ ఫైర్ మిసైల్. సో AGM-114R హెల్ ఫైర్ మిసైల్స్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ అనమాట. ఇది మల్టీపర్పస్ వార్హెడ్. ఇది ఎయిర్ డిఫెన్స్, మళ్ళీ ప్యాట్రోల్, బోట్స్, ఆర్మర్స్ ఎట్సెట్రా. సో ఇవన్నిటిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. సో ఎయిర్లో కానీ, ల్యాండ్లో కానీ, వాటర్లో కానీ ఇది పనిచేస్తుంది. సో ఇండియా యుఎస్తో 170 AGM-114R హెల్ ఫైర్ మిసైల్స్ కావాలనేసి సైన్ చేసింది. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్లో చూసుకుంటే ఇండియా కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాజ్ ఇన్ 2024. సో ఎయిత్ ఎడిషన్ రీసెంట్గా అయింది. నెక్స్ట్ మలబార్ ఎక్సర్సైజ్ వచ్చేసి 2024లో ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్, ఇండియా ఈ 4 కంట్రీస్ కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. నెక్స్ట్ ఇండియన్ నేవీ ప్లస్ రాయల్ నేవీ ఆఫ్ ఒమాన్ గోవాలో ఈ నాసిమ్ అల్ బహర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసుకున్నారు. సో దీంతో
సెక్యూరిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోయింది.